ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల నుంచి కొనసాగుతున్న ఈ భేటీలో కీలక విషయాలపై చర్చిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి రాసిన లేఖపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి గత ప్రభుత్వంలో మంత్రివర్గ ఆమోదం ఉందా లేదా అనే దానితో పాటు పూర్తి వివరాలు ఈ నెల 30లోగా కమిషన్కు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల నుంచి కొనసాగుతున్న ఈ భేటీలో కీలక విషయాలపై చర్చిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి రాసిన లేఖపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి గత ప్రభుత్వంలో మంత్రివర్గ ఆమోదం ఉందా లేదా అనే దానితో పాటు పూర్తి వివరాలు ఈ నెల 30లోగా కమిషన్కు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. రేవంత్ సర్కార్ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు మంత్రులు. గతంలో ఎన్నడూ లేని విధంగా 9 రోజుల్లో రైతు భరోసా ప్రక్రియ పూర్తి చేస్తున్నామని, రేపు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరుపుతామని చెప్పారు. బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. త్వరలోనే క్రీడా పాలసీ తీసుకొస్తామన్నారు మినిస్టర్స్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు రిలీజ్ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటి వరకు 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా నిధులు అందించామన్నారు. ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా చెల్లించామని చెప్పారు. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రేపటితో రైతు భరోసా ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. అందుకే రేపు సాయంత్రం అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరపాలన్నారు డిప్యూటీ సీఎం. సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతు భరోసా ఇస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటి వరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 8,284 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న అన్ని భూములకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే వానాకాలం రైతు భరోసా ప్రక్రియను పూర్తి చేశామన్నారు మంత్రి తుమ్మల. తక్కువ రోజుల్లోనే రైతు భరోసా నిధుల జమ ప్రక్రియను పూర్తి చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి అని చెప్పారు. అంబేద్కర్ కాలేజీ కోసం కాకా ఏ త్యాగం చేయడానికైనా వెనుకాడేవారు కాదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాకా లెగసీని కంటిన్యూ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీకి వెళ్లారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రి వివేక్ తో పాటు అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్ గఘన స్వాగతం పలికారు విద్యార్థులు, అధ్యాపకులు. వివేక్, ఇప్పటి వరకు నీకు వెంకటస్వామి కొడుకు అనేది, కానీ ఇప్పుడు తెలంగాణలో పార్టిసిపేట్ చేసి తెలంగాణలో ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఐ వాజ్ ఇన్ ద ఫ్రంట్ రన్నర్. నేను ఢిల్లీలో అజిటేషన్ తెలంగాణ స్టేట్ ఇవ్వాలని నిజంగా కీలకమైన పాత్ర వేస్తాను. కీలకమైన సమస్యలు వచ్చినప్పుడు నాకు అడ్వైజ్ ఇచ్చినాడు. కొన్నిసార్లు దమ్ము ధైర్యం ఉంటే కొట్లాడాలి. ఎక్కడైతే నీకు అవసరం లేదో ఈ ధైర్యం చూపించడానికే హంబుల్నెస్ లొంగిపోవాలి అని చెప్పి ఆయన నేర్పించడం జరిగింది. బలహీన వర్గాల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీఏ గురించి బీఆర్ఎస్ ఏనాడు గొంతెత్తి మాట్లాడలేదని చెప్పారు. ఉనికి కోసమే కవిత తాపత్రయమని చెప్పారు. 42% రిజర్వేషన్లపై తమ పార్టీ క్లారిటీగా ఉందని చెప్పారు పొన్నం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని విమర్శించారు పొన్నం. ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. 3 నెలల లోపల గవర్నర్ గారి, రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేసి వాటిని క్లియర్ చేయాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. పెద్దన్నగా మీరు ఈ ఉద్యమానికి 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి నిర్ణయం విషయం లోపల మా పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్. రాహుల్ గాంధీ గారిది ఎజెండా. రాహుల్ గాంధీ గారు ఓపెన్ మైదాన్లో, పార్లమెంటులో కానీ ఎక్కడ కానీ ఇది మా విజన్ అని చెప్తా ఉన్నారు.
తెలంగాణ క్రీడా రంగానికి మహర్దశ రాబోతుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా ఒలింపిక్ రన్ లో మంత్రి పాల్గొన్నారు. త్వరలోనే ప్రభుత్వ క్రీడా పాలసీ తీసుకురాబోతున్నట్లు తెలిపారు. సీఎం కప్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయికి నుంచి క్రీడాకారులు వెతికి తీసి మండల స్థాయికి నుంచి జిల్లా స్థాయికి నుంచి రాష్ట్ర స్థాయికి నుంచి దేశానికి నేషనల్స్ ఆడిపించేటువంటి విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. గోల్కొండ బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానించారు గోల్కొండ బోనాల కమిటీ సభ్యులు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నందుకు కమిటీని మంత్రి అభినందించారు. జగదాంబిక తల్లి ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. అరుదైన సర్జరీ చేసి రోగి ప్రాణాలు కాపాడిన ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్లను ఎక్స్ వేదికగా అభినందించారు మంత్రి దామోదర రాజనరసింహ. వికారాబాద్ జిల్లా రాపోలేకి చెందిన రాజేందర్ కంటి నుంచి ముక్కులోకి 4 అంగుళాల పొడవైన కత్తి చొచ్చుకెళ్లింది. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి కోటిలోని ప్రభుత్వ ఈఎన్టీ కంటి హాస్పిటల్ డాక్టర్లు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో సర్జరీ చేశారు. గాంధీభవన్లో పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జై సంవిధాన్ కార్యక్రమంపై కోఆర్డినేటర్స్తో చర్చించారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ చేపట్టిన సంవిధాన్ కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఆ తర్వాత పీసీసీ అబ్జర్వర్లతో సమావేశమయ్యారు నటరాజన్. మండల అధ్యక్ష పదవులకు పేర్లను ప్రతిపాదించాలని సూచించారు. పార్టీ పదవుల్లో పాతవారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పార్టీ నేతల మధ్య సమన్వయం పెంచేలా జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులపై స్పెషల్ ఫోకస్ చేశారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాల వారీగా పార్టీ నేతలను హైదరాబాద్ కు పిలిపించి భేటీ అయిన నటరాజన్ ఇకపై తానే జిల్లాల్లో పర్యటించాలని డిసైడ్ అయ్యారు. జిల్లాలో బస చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో 10 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నారు మీనాక్షి. అలాగే గ్రామాల్లో రాత్రి బస చేసి పరిసరాలను శుభ్రం చేయాలని నియోజకవర్గ నేతలకు ఆదేశించారు. గాంధీ భవన్లో ఇవాళ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఉదయం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్లతో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ కు పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం భట్టి సహా కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై సంవిధాన్ కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు మీనాక్షి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాయకులదేనన్నారు. సీనియర్ జూనియర్ తేడా లేకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని ఆదేశించారు. పార్టీ పదవుల్లో 85% పాతవారికి, 15% కొత్త వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ప్రతి ఒక్కరూ పారదర్శకంగా పార్టీ కోసం పనిచేయాలని నేతలకు సూచించారు. సాయంత్రం గాంధీ భవన్లో పీసీసీ అబ్జర్వర్లతో సమావేశమయ్యారు మీనాక్షి. పార్టీ పరంగా పెండింగ్ లో ఉన్న పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సూచించారు. అలాగే మండల అధ్యక్ష పదవి కోసం ఒక్కో మండలానికి 5 పేర్లు ఇవ్వాలని చెప్పారు. సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని పేర్లను ఫైనల్ చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులకు 2 పేర్లు ప్రతిపాదించాలని, త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు మీనాక్షి. కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాలను ఓర్వలేకనే హరీష్ రావు బనకచెర్లపై రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. బీఆర్ఎస్ సర్కార్ వల్లే గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. భువనగిరిలో హెచ్ఎండిఏ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్. బీఆర్ఎస్ పాలనలో భువనగిరి నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు. 10 ఏళ్లలో హెచ్ఎండిఏ నిధులు 75 కోట్లు వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 56 కోట్లు మంజూరు చేయించారని చెప్పారు. 2016 కేసీఆర్ గారు నీళ్లు చాలా ఉన్నాయి గోదావరిలో వాడుకోవచ్చు అని ఆ రోజు మాట్లాడిర్రు. మళ్ళా తర్వాత మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడినప్పుడు కూడా ఈయన అక్కడ ఆంధ్రకు పోయినప్పుడు కూడా ఆడ కోడికూర తోటి మంచిగా రోజా కానీ అక్కడ సంబంధించిన నాయకులు పెడితే ఆడ మంచిగా భోజనం చేసిండు. మీరు ఎన్నైనా వాడుకోండి అన్నాడు. ఈరోజు వాళ్ళు బనకచెర్లకు అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారిని కానీ ఉత్తమ్ కుమార్ గారిని మీరేం మాట్లాడతలేరు. గాంధీ భవన్ లో యాదవ సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో పార్టీ పదవుల్లో అవకాశం కల్పించాలని మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు నేతలు. వారితో చర్చలు జరిపిన పీసీసీ చీఫ్ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.
కాళేశ్వరంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు కరెక్టేనన్నారు బీజేపీ నేతలు. అది ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టేనని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇక తొందరగా లోకల్ బాడీ ఎన్నికలు జరపాలని, ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు నేతలు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తితోనే బీజేపీ ముందుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏ లక్ష్యం కోసం శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రాణాలు అర్పించారో ఆర్టికల్ 370 రద్దుతో ఆ ఆశయం నెరవేరిందన్నారు. నెహ్రూ జమ్మూ కశ్మీర్ను దూరదృష్టితో చూడకుండా తాకట్టు పెట్టారని విమర్శించారు. జేకే ప్రజల హక్కులను కాంగ్రెస్ హరించి వేసిందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. జవహర్ లాల్ నెహ్రూ గారు జమ్మూ కాశ్మీర్ విషయంలో కానీ, లేక ఆర్టికల్ 370 విషయంలో కానీ మరి ఏ రకంగా దూరదృష్టి లేకుండా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఆయన రోజు దేశాన్ని తాకట్టు పెట్టడం జరిగింది. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర పథకాలపై బ్యాంకుల పనితీరుపై అధికారులతో చర్చించారు కిషన్ రెడ్డి. గ్రామీణ అభివృద్ధిలో బ్యాంకులను భాగస్వామ్యం చేయడం, ఇప్పటివరకు మంజూరైన రుణాల వివరాలపై డిస్కస్ చేశారు. వ్యవసాయ రుణాలు, పీఎం ముద్ర లోన్లు, స్టాండర్డ్ ఇండియా సహా ఇతర కేంద్ర పథకాల రుణాల పురోగతిపై ఆరా తీశారు. కేంద్ర పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నందుకే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏలేటి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయడం లేదు. ఎందుకోసమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని వారి మీద ఎందుకు కేసు పెట్టడం లేదో వెంటనే తెలియజేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ నేతలను జైల్లో వేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ ఓటమి ఖాయమన్నారు. ఈ నెల 29న కేంద్ర మంత్రి అమిత్ షా నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు ఎంపీ. పసుపు బోర్డు కార్యాలయానికి షా వస్తున్నారన్నారు అరవింద్. ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా, వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలేయాలి. ఫస్ట్ అమిత్ షా గారు వచ్చే ఆదివారం 29 జూన్ ఇందూరు గడ్డపైకి వచ్చి ఇందూరు రైతుల చిరకాల స్వప్నం అయిన జాతీయ పసుపు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. కాళేశ్వరం అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు బీజేపీ నేతలు. కాళేశ్వరం ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టేనని, అందులో తమ పార్టీది ఎప్పుడు ఒకటే స్టాండ్ ఉంటుందన్నారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఫ్యామిలీ ఏటీఎంలా వాడుకుందని ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా చెప్పారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే దయ్యాల వేదాలు వల్లించినట్లే ఉంటుందని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ప్రూఫ్ సహా మీడియా ముఖంగా తెలంగాణ ప్రజలకి తెలియాలని బండి సంజయ్ గారు మాట్లాడినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎంగా ఈ బీఆర్ఎస్ వాళ్ళు వాడుకున్నారు. కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకుంది కేసీఆర్ కుటుంబం. 1,00,000 కోట్ల అవినీతి చేసిండ్రు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు వారు చేసిన అవకతవకలన్నింటినీ బయటపెట్టింది. ఈ ప్రాజెక్టు మళ్ళా పునర్నిర్మాణం చేయాలని అక్కడ సూచించింది. మరి దీని ఖర్చంతా ఎవరు భరించాలి? కేసీఆర్ కుటుంబం భరించాలి కదా. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎంపీ రఘునందన్ రావు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఓ కార్యక్రమానికి హాజరైన రఘునందన్ కు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులకు ఆధారాలిచ్చారు. మధ్యప్రదేశ్ నుంచి అగాంతకుడు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారన్నారు రఘునందన్. ఈ విషయంపై డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో బీజేపీ అలర్ట్ అయింది. గ్రామాల్లో క్యాడర్ను అప్రమత్తం చేసింది. ఈసారి ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఐఏఎస్ అధికారులతో పాటు నేతల స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. దీంతో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రభాకర్ రావు టీం రివ్యూ కమిటీని తప్పుదో పట్టించినట్లు గుర్తించారు సిట్ అధికారులు.
గత ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి పోటీ చేసిన కామారెడ్డిలోనూ ప్రభాకర్ రావు టీం ట్యాపింగ్ పాయింట్ పెట్టినట్లు సమాచారం సేకరించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎస్ శాంతకుమారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ఎస్ఐబి రివ్యూ కమిటీ ప్యానెల్ ను తప్పుదోవ పట్టించిందని స్టేట్మెంట్ ఇచ్చారు. జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. మావోయిస్టు సానుభూతి పరులు ఉగ్రవాద సంబంధిత సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారని ఎస్ఐబికి రివ్యూ కమిటీకి లేఖ పంపిందని గుర్తించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ సమయంలో 2 నెలలకు ఒకసారి రివ్యూ కమిటీకి ప్రభాకర్ రావు ఫోన్ నెంబర్ల లిస్ట్ ఇచ్చినట్లు సిట్ అధికారుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. జనరల్ ఎలక్షన్లలో పెద్ద మొత్తం ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ ను రివ్యూ కమిటీ కన్ఫర్మ్ చేయగా 2023 నవంబర్లో 618 ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీ ద్వారానే ప్రభాకర్ రావు పంపించినట్లు ఐడెంటిఫై చేశారు. ఈ 618 ఫోన్ నెంబర్ల వ్యవహారంపైనే సిట్ అధికారులు స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. రివ్యూ కమిటీలో ఉన్న ఐపీఎస్ అధికారులు జితేందర్, అనిల్ కుమార్ వాంగ్మూలాలను నమోదు చేశారు. జనరల్ ఎలక్షన్ల సమయంలో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి బరిలో దిగిన సమయంలో ఆయనతో పాటు ఆయన సోదరుడు కొండలరెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఫోన్లు సైతం ట్యాప్ అయినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత బిళ్ల సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. ఒకవైపు రాజకీయ నాయకులు, ఒకవైపు బిజినెస్ మెన్లు, ఒకవైపు జడ్జీలను కూడా వాళ్ళ యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసిరంటే ఎంత నీచంగా దిగజారినరో మనకు అర్థమైంది. మరి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి ఏదైతే ఈ దారుణానికి పాల్పడేటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకుల మీద వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళను జైలుకు పంపాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశంలో టెర్రరిస్టుల కోసం, నక్సలైట్ల కోసం, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం వాడుకోవాల్సినటువంటి ఫోన్ ట్యాపింగ్ను మాలాంటి నిజాయితీ పరులను, మాలాంటి పౌరుల మీద వాడి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసిన అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాలని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను మరీ కోరుతున్నా. ఫోన్ ట్యాపింగ్ అనేది క్షమించరాని నేరమని, రాజ్యాంగ విరుద్ధమన్నారు అడ్వకేట్ అరుణ్ కుమార్. గతంలో ట్యాపింగ్ పై కేసీఆర్ పై పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. లా ఆఫీసర్లు, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయడంలో శ్రీపతి సంతోష్ కీలకమని ఆరోపించారు. అతని వల్లే జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. సంతోష్ అక్రమ ఆస్తులపై ఏసీబీకి కూడా ఫిర్యాదు చేశానన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరయ్యారు అరుణ్ కుమార్. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది వాళ్ళ రికార్డులను సిడిఆర్ల రూపంలో అబ్టైన్ చేయకూడదు అన్న విషయం, అది ఒక నేరం. అట్లా చేస్తే ప్రభుత్వ ఏజెన్సీలైనా సరే వాడుకుంటే మాత్రం అది క్షమించరాని నేరం, దేశద్రోహంతో సమానమైన నేరం అన్న విషయం తెలిసిందే. గతంలో నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అయింది. ఈ విషయంపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద A1గా చేస్తూ కేసును రిజిస్టర్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తున్న సిట్ అధికారులు తాజాగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు నోటీసు పంపించారు. రేపు ఉదయం 11 గంటలకు సిట్ ముందు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. That's all for now.